ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన మంచి సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, మా ప్రియులు, మా శ్రోతలు వేరు ప్రాంతాల్లో ఉండి ప్రతి వారం క్రమం తప్పకుండా దేవ మీ మాటలు వినడానికి వారు చూపిస్తున్నటువంటి ఆసక్తి కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. దేవా, మా ప్రియ బిడ్డలు మరి ఎగ్జామ్స్కి సిద్ధపడతా ఉన్నారు. వారి విషయాల్లో కూడా మీరు కృప చూపించమని, వారు పడిన కష్టాన్ని ప్రతిఫలం దయచేయమని వేడుకుంటూ ఈ దిన సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, గడిచిన వారం మనం విన్న విషయాల్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఎండలు బాగా ఎక్కువైతా ఉన్నాయి. ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ముందు కొనసాగడానికి దేవునికి సహాయాన్ని కోరుకుందాం. ఈ వారం ప్రత్యేకించి మనలో చాలా మంది పిల్లలు వారి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులైన వారు పిల్లల విషయంలో ఎంతో గాబరా పడతా ఉంటారు. వారు సమయానికి లేవకపోయినా, వారు చదవకపోయినా వారికంటే ఎక్కువగా వీరే ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజున మనం ఆలోచించబోతా ఉన్న అంశం ఏంటి అని అంటే, ఒక సోమరి వ్యక్తి అతనిలో కలిగి ఉండే లక్షణాలు ఏంటో కొన్ని చెప్తాను. ఈ సోమరితనం అనేది మానవుడిని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తుంది. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో మనకివ్వబడిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నప్పుడు మనం దేవునికి లెక్క చెప్పాలి అన్న విషయం మనకు అర్థమైతే మనం ప్రతి క్షణం జాగ్రత్త కలిగి ఉంటాం, భయం కలిగి సమయాన్ని సద్వినియోగపరచుకుంటాం. బైబిల్ గ్రంథంలో సోమరి గురించి చాలా మాటలు వ్రాయబడినాయి. అయితే ఈరోజు ఒక 4 విషయాల్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. సోమరి ఎప్పుడు కూడా సుఖాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఇది ఎలాగో చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలను చదువుతాను. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకొచ్చును. ఇక్కడ సామెతల గ్రంథకర్త సోమరి గురించి మాట్లాడుతూ, ఆ సోమరి సుఖాన్ని ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడు అంటే, దరిద్రం వారి దగ్గరకు పరిగెట్టుకొచ్చిన, లేమి వారి మీద దండెత్తిన వాడు సుఖాన్ని మాత్రం వదిలిపెట్టడానికి ఇష్టపడ్డు. సుఖంగా బతకడం మంచిదే, కానీ బతుకంతా సుఖమే కావాలనుకోవటం ప్రమాదం. ఈ మాట మళ్ళీ చెప్పనా? సుఖంగా బ్రతకడం మంచిదే, కానీ బ్రతుకంతా సుఖంగా ఉండాలనుకోవడం చాలా ప్రమాదం. అలా అనుకున్నవాడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకొంచెం పండుకుంటాను, ఇంకొంచెం సేపు నిద్రపోతాను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని కూర్చుంటాను అని అనుకుంటా ఉంటాడు. ప్రియ శ్రోతలు, ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్నా మన జీవితాల్లో నిద్రపోవడం మంచిదే, కానీ నిద్రపోతనం అనేది పాపం అన్న విషయం మనకు తెలుసా? మనిషికి, ఆరోగ్యవంతునికి 8 గంటల సమయం నిద్రపోవాలి అని వైద్యులు చెప్తారు. వయసు పెరిగే కొద్దీ నిద్ర తగ్గిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలు అరుదుగా లెగుస్తారు, ఎక్కువగా నిద్రపోతారు. పెద్దలు అరుదుగా నిద్రపోతారు, ఎక్కువసేపు మెలుగు ఉంటారు. కానీ ఈ దినాల్లో మధ్యస్థంలో ఉన్న యవనస్తులు, మధ్య వయస్కులు నిద్ర పట్ల చూపిస్తా ఉన్న అమితాశక్తి వారి జీవితాల్లో విలువైన సమయాన్ని కోల్పోవడానికి, విలువైన అవకాశాలు చేజార్చుకోవడానికి కారణమవుతా ఉంది. శ్రోత, దారిద్ర్యం నీ దరికి చేరకుండా ఉండాలి అన్నా, లేమి నీ నుంచి పారిపోవాలి అన్నా, మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది సుఖాన్ని కోరుకునే నీ మనసు నుంచి మేలుకోవాలి అని. కాబట్టి సోమరి
ఎక్కువగా ఆశపడే సుఖాన్ని. ఇది మనం చూసాం. రెండోది, సోమరి ఎప్పుడూ కూడా కుంటి సాకులు చెప్తా ఉంటాడు. ఇంగ్లీష్లో లేమ్ ఎక్స్క్యూజ్ అంటారు. వీరు చెప్పే సాకులు వాస్తవానికి నవ్వు వస్తూ ఉంటాయి. బైబిల్లో ఏమని ఉంటుందండి అంటే, సామెతల గ్రంథం 22 రాయబడి ఉంది, సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదును అనను. ఈ మాట మీరు విన్నారు కదా. అరే లేచి కొంచెం బయటికి వెళ్ళరాన్నాము అనుకోండి, వాడు చెప్పే మాట, బయట సింహం ఉందంట, వీధుల్లో చంపేస్తుందేమో అని భయపడతాడంట. కొన్నిసార్లు చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు పనిచేయరు బాబు అన్నాం అనుకోండి, వాళ్ళు చెప్పే మాట, సొసైటీ బాగాలేదండి, సమాజంలో మంచి లేదండి, అంతా పాడైపోయింది, ఎక్కడ చూసినా లంచాలు అంటున్నారు, రికమెండేషన్స్ అంటున్నారు అని చెప్తారే కానీ నా లోపల స్కిల్ లేదు అన్న విషయాన్ని ఒప్పుకోలేరు. నా లోపల కష్టపడే తత్వం ఉందన్న సంగతిని ఒప్పుకోలేరు. ఎవరైతే కష్టించడానికి ఇష్టపడలేరో, ఎవరైతే సుఖానికి అలవాటు పడిపోయారో వాళ్ళు కుంటి సాకులు చెప్తా ఉంటారు. జాగ్రత్త, సమస్యను ఆహ్వానించేటప్పుడు మనం ఆధారపడేది సాకుల మీదే. సమస్య నుంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది సాకులు చెప్పే తనాన్ని విడిచిపెట్టాలి. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు ఈ దినాన్న ఎన్నిసార్లు సాకులు చెప్పుంటారు? సాకులు చెప్పే తత్వం సత్యాన్ని స్వీకరించలేదు. సాకులు చెప్పే తత్వం ఎప్పుడూ కూడా పనికి ఉపక్రమించడానికి ఇష్టపడలేరు. అందుకనే అతను అంటున్నాడు, బయట సింహం ఉంది, వీధుల్లో నన్ను చంపేస్తుందేమో అని. మన లోపల అనాసక్తి ఉంది అన్న విషయాన్ని గుర్తించిన తర్వాత కూడా దాన్ని సరిచేసుకోకపోగా దాన్ని సమర్థించుకోవడానికి మనం చూయించే సాకులు అత్యంత ప్రమాదకరమైనవి. కాబట్టి రెండోది, అతను సాకులు చెప్పేవాడిగా ఉంటాడు. ఇక మూడోది, అతను శక్తిహీనంగా కనబడతా ఉంటాడు. ఎలాగండి అంటే, ఎప్పుడు నిస్సత్తుగా కనబడతా ఉంటాడు. సామెతల గ్రంథం 19 రాయబడి ఉంది. సామెతల గ్రంథం 19 చదువుకుందాం. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనాను ఎత్తడు. ఇది మాట. వాడు ఎంత బద్ధకంగా ఉంటాడండి అంటే, అన్నం పళ్ళెంలో పెట్టిస్తే ఈ ముద్దలా తినాలి అనుకుంటాడంట. కొన్నిసార్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు గారం చేస్తుంటారు, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆ ప్రక్రియలో బెడ్ మీద ఉండగానే టీ తాగిస్తారు, టిఫిన్ తినిపిస్తారు, అన్నం తినిపిస్తారు, ఏ పని చేయనివ్వరు, అలా పెంచుతారు. చివరికి వాడు ఏ పనికి పనికిరానప్పుడు మా వాడు పనికిరానోడు సార్ అని అంటారు. వాళ్ళు పనికిరాకపోవడానికి గల కారణం మీరు పనికొచ్చే విధంగా వారిని పెంచకపోవడమే. పిల్లల్ని ప్రేమించాలి, కానీ పాడైపోయేంత ప్రేమగా ప్రేమించకూడదు. పిల్లల్ని బుజ్జగించాలి, కానీ నష్టానికి అప్పగించి అంతగా ప్రేమించకూడదు. పిల్లల్ని సమర్థించాలి, కానీ వారి తప్పును కూడా వారు రైటే అనుకున్న స్థాయిలో మనం సమర్థించకూడదు. ఇలా మనం గనక సరిచేయకపోతే వారి జీవితాల్లో నష్టపోతారు. ఇక చివరిగా, ప్రయత్నం చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు వాళ్ళు. సోమరి ప్రయత్నం చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడ్డు. సామెతల గ్రంథం 21 చదువుకుందాం. 21 సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. సోమరి వాని చేతులు పని చేయనొలవు, వాని ఇచ్చ
వానిని చంపును. సోమరికి కోరికలు ఎక్కువ. వాడిని కూర్చోబెట్టి మాట్లాడటం మొదలు పెడితే అంతరిక్షానికి 1/2 కిలోమీటర్ దూరం లాగిపోయాను, లోపలికి ఎలా వెళ్ళాలో ఆలోచిస్తున్నాను అంటాడు. కానీ మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేడు. వారి మాటలేమో అలా ఉంటాయి, చేతల్లో ఏమాత్రం కూడా సాహసం చేయలేరు. ఎవరైతే ప్రయత్నం చేయడానికి ఇష్టపడలేరో వారి జీవితంలో సఫలీకృతం కాలేరు. ఒక వ్యక్తి ప్రయత్నం చేయలేకపోవడం గల కారణం ఏంటండి అంటే ఫలితాన్ని ఊహించుకోవడమే. ఫలితాన్ని ఊహించి పనిచేసేవాడు ఫలాన్ని పొందుకోలేడు. ఫలితాన్ని ఊహించకుండా కష్టపడేవాడు ఊహించని ఫలితాన్ని పొందుకుంటాడు. ఎప్పుడైతే మన కష్టం మనం పడి దేవుని యొక్క సహాయానికి అప్పగించుకుంటామో తదనుగుణంగా దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యం చేస్తారు. అలా కాకుండా ప్రయత్నమే చేయకపోతే, అందుకని సోమరివాని జీవితంలో ఈ 4 లక్షణాలని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 1, సుఖాన్ని కోరుకుంటాడు, ప్రేమిస్తాడు. 2, కుంటి సాకులు చెప్తా ఉంటాడు. 3, శక్తిహీనంగా కనబడతాడు. 4, ప్రయత్నం చేయడానికి ఏమాత్రం ఇష్టపడ్డు. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న మీ జీవితం మీరు ఊహించిన విధంగా లేకపోవడానికి జ్ఞానం లేకపోవడం కారణం కాదు, శక్తి లేకపోవడం కారణం కాదు, అవకాశాలు లేకపోవడం కారణం కాదు. కేవలం మీ జీవితంలో ప్రయత్నించే మనసు లేకపోవడం, పనిచేసే ఆలోచన లేకపోవడం, ఫలితానికంటే ముందు సాకులు వెతుక్కోవడం, సుఖాన్ని అమితంగా ప్రేమించడం. అందుకని ఒక వ్యక్తి ఈ నిర్లక్ష్య జీవితం నుంచి బయటికి రావాలి అంటే ఆ వ్యక్తి తప్పకుండా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇదేంటండి, సోమరితనానికి కూడా దేవుని ప్రేమ కావాలంటే అవునండి. ఎందుకంటే దేవుడు మనకి భూమి మీద ఇచ్చిన ఆయుష్కాలం కొద్దిదే. బైబిల్ అంటుంది, బాగా బతికితే 70, కొంచెం బలముంటే 80, ఆ తర్వాత బ్రతుకుంటే ఆయాసం దుఃఖమే అని. ఒకవేళ 70 బతికారు అనుకోండి, వారికి మంచినీళ్ళు ఒకళ్ళు అందియాలి, ఒప్పుకుంటే వాళ్ళే తాగుతారు. బయటికి వెళ్ళాలంటే సహాయం కావాలి, ఒప్పుకుంటే వెళ్తారు. 80 వచ్చిందనుకోండి, చుట్టుపక్కల ఒక మెడికల్ షాపే ఉండాలి. ఎవరో రేరుగా ఉంటారు, ఒకరిద్దరు, వారిని పక్కన పెడదాం. ఈ రోజుల్లో మెడిసిన్ మన ప్రక్కన లేకుండా జీవితం కొనసాగడం చాలా కష్టమైతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కష్టించవలసిన సమయంలో సుఖించడం మొదలు పెడితే సుఖపడాల్సిన సమయంలో కష్టపడాల్సి వస్తుంది. అలా సోమరి తన జీవితంలో అన్నీ పొందుకొని చివరికి ఏమీ సాధించలేక జీవితంలో నష్టపోయి తన జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు బోల్డ్ మంది. దీనికి కారణం సరిచేయవలసిన విషయంలో సరిచేయని తల్లిదండ్రులు, భారాన్ని బాధ్యతని నేర్పించాల్సిన వయసులో సుఖాన్ని అపారమైన ప్రేమను చూయించి వారి జీవితాన్ని పాడు చేసిన తల్లిదండ్రులు కనబడతా ఉంటారు. అదేంటి బ్రదర్, మీరు ఎప్పుడు తల్లిదండ్రులు అంటారు అంటే, కాదండి, మనం ఏది చెప్తామో అది నేర్చుకుంటారు, మనం ఏది చేస్తామో అది చూస్తారు, మనం ఎలా ప్రవర్తిస్తామో అలా అలవర్చుకుంటారు. వారు జీవితం నిర్ణయించబడేది, నియంత్రించబడేది కుటుంబంలోనే అన్న విషయం మనకు అర్థమైతే తల్లిదండ్రులుగా ఎంత బాధ్యత కలిగి జీవించాలో. అందుకని మనం మాట్లాడే భాష కానీ, మనం చేసే పనులు కానీ మన పిల్లల జీవితాన్ని పాడు చేస్తాయి అన్న విషయం మనకు అర్థమైతే నోటిని అంత జాగ్రత్త పెట్టుకుంటాం. మనం మాట్లాడే చెడ్డ మాటలు వాడు వినడం మొదలు పెడితే వాడి జీవితం ఎంత నష్టపోతాడో వాడికి తెలుసా? తెలిస్తే అహానికి పోయి మనం నా ఇష్టం అనుకోం. దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో బాధ్యత కలిగి ముందు మన జీవితాన్ని సంస్కరించుకుంటూ తద్వారా పిల్లల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి
శ్రోతలు, ఈ విన్న ఈ మాటలను బట్టి మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకుని దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని సమర్థవంతంగా జీవిస్తూ దాన్ని దేవునికి బహుమానంగా తిరిగిచ్చే విధంగా మన వంతు కష్టం మనం పడి దేవుణ్ణి గణపరిచే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.